హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ లక్కీ ఏం చేస్తున్నాం మనం ఇవాళ తీసుకొస్తామో లేదో కూడా తెలియదు కానీ సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా హుండీలో డబ్బులు తీసానని చెప్పేసి. సో ఇది డబ్బులు 17,000. సో మొత్తానికి ఈ డబ్బులతోని ఇవాళ ఫోన్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఏమైతే తెలియదు, చూడడానికి పోతున్నాం, అది కన్ఫర్మ్ ఏం కాదు. లేకపోతే తల్లి బ్లెస్ చేయరా, మంచి ఫోన్ తీసుకునేటట్టు బ్లెస్ చేయి, సరేనా? ఓకేనా? ఓకేనా, కూర్చోను, మేము ఫోన్ చూసేసి వస్తాం చిల్లకే అని చెప్పేసి వస్తున్నా. ఫైనల్గా ఈ అమౌంట్తోని ఏ ఫోన్ తీసుకుంటానో ఏంటిదో చూద్దాం. సో నాట్ షూర్, అక్కడ పోయి నచ్చాలి, రేట్ కూడా మనం అనుకున్న ఉండాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి, అన్నీ చూసి తీసుకుంటాం. సరే నెలకి మళ్ళీ వచ్చినాక మాట్లాడదాం. ఫోన్ తీసుకుంటానో లేదో కూడా తెలియదు. నేను ఇప్పుడు మా ఆయన అందరం కూడా ఇప్పుడు ఫోన్ తీసుకోవడానికి వెళ్తున్నా. అయినా అట్ ద సేమ్ టైం ఇంకా ఇవాళ వచ్చేసి ఆకలి అవుతుందా, ఇవాళ వచ్చేసి ఇంత ఒక పడి పూజ కూడా ఉంది, అయ్యప్ప స్వామి పడి పూజ కూడా ఉంది, అవన్నీ అటెండ్ చేసుకొని వద్దామని చెప్పేసి. దారా దిరేష్, నీకు ఆకలి అవుతుందా? దానిలో మన ఫోన్ తీసుకోవడం చెప్పి దిరేష్ ఫోన్, నువ్వు ఈ ఫోన్ నాకు ఇచ్చే, నా ఫోన్ డాడీకి ఇచ్చేస్తా. ఓకే, చూద్దాం ఒక్కసారి 10 నిమిషాలు అయినా. ఇంకా ఫైనల్గా అయితే ఒక మొబైల్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మొబైల్ షాప్కి అయితే ఫస్ట్ అయితే కామారెడ్డిలో ఉన్న రిలయన్స్ డిజిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ పెద్దగా ఏది నచ్చలేదు. మనకేంటంటే కెమెరా క్వాలిటీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలి. అందుకే ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉందన్నమాట, ఇంకా అక్కడికైతే వచ్చేసినాము. సో 1, 2, 3 ఫోన్లు అయితే సెర్చింగ్ చేసాము. ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళని కూడా కొంచెము వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అడిగి ఏది క్లారిటీ ఏది బాగుంది, ఏ మొబైల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలాగా ఫైనల్గా అయితే ఇంకా ఏ ఫోన్ తీసుకోవాలో కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉండింది. ఒక 2, 3 మొబైల్ చూసాము, అందులో నుంచి కూడా ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. నా బడ్జెట్ వచ్చేసి నాకు వచ్చిన అయితే 17,000 కదా. 17,000 కంటే కొంచెం నేను ఆల్రెడీ ఇంతకుముందు 4 ఇయర్స్గా నేను కెమెరా ఫోన్ వాడుతున్నాను కదా, అది వివో Y73. అప్పుడు వచ్చేసి 23,000 24,000కో తీసుకున్నాం 4 ఇయర్స్ బ్యాక్. నిజానికి చెప్పాలంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు హ్యాపీగా అనిపిస్తుంది. విషయం ఏంటంటే ఇంతకీ నేను యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, నాకు ఒక ఫోన్ కావాలి అని చెప్పేసి మా ఆయన ఫస్ట్ టైం అప్పుడు 4 ఇయర్స్ క్రితం నేను అడిగినప్పుడు అసలు నిజానికి ఒక వారం రోజులు మా ఇంట్లో ఒక వారే జరిగింది ఆ మొబైల్ కోసము. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ దానికోసం అయితే వారం రోజులు యుద్ధం జరిగింది నాకు మా ఆయనకి. అసలు నేను ఎక్కువ మాట్లాడకుండా, తిండి తినకుండా, కొంచెం అలాగా అలిగినట్టు ఇదంతా జరిగింది అనుకోండి ఒక వారం రోజులు. ఇంకా దాని తర్వాత అనుకోకుండా మా వారైతే ఒకరోజు ఇంకా ఫోన్ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చిండు అనమాట. ఇక తప్పేలా లేదు అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయి నాకు ఒక మొబైల్ తీసుకొచ్చిండు. 4 ఇయర్స్గా నేను ఆ వాడిన మొబైల్ మీరందరూ చూస్తూనే ఉన్నారు. బట్ ఇంత కూడా అసలు ఏ మాత్రం రిపేర్ రాలేదండి. అస్సలు ఎంత బాగా అంటే నా చేతిలో మ్యాక్సిమము ఏ ఫోన్ కానీ ఏ వస్తువు ఉన్నా కానీ దానికి సర్వీస్ అంత ఈజీగా అయిపోదు. నా వాడకం అలా ఉంటుంది. ఏదైనా కానీ నీట్నెస్గా అయితే మెయింటైన్ చేయగలుగుతా. ఇంకా అందుకనే ఫోన్ బాగానే ఉంది, ఇప్పటికైనా ఏ ప్రాబ్లం లేదు దానికి. కాకపోతే కెమెరా లెన్స్ ఇంకొంచెం పెరగడానికి, మనకు వీడియోస్ కొంచెం ఇప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తలేవు, వ్యూస్ ఎక్కువ రావాలంటే కెమెరా క్వాలిటీ బాగుండాలి కన్నా ఉద్దేశంతోనే ఫోన్ తీసుకుంటున్నాను. కానీ వాస్తవానికి నాకు ఫోన్ తీసుకోవాలనే ఆలోచననే లేదు. బట్ ఎస్పెషలీ ఓన్లీ ఫర్ దట్ క్వాలిటీ కోసం మాత్రమే మొబైల్ తీసుకుంటున్నాను. సో అలాగా అక్కడైతే కొంచెం చూసేసి దాని తర్వాత ఏ మొబైల్ తీసుకుందాం అని చెప్పేసి ఒక మొబైల్ అనుకొని దానికైతే అడ్వాన్స్ అయితే ఇచ్చేసినాము. ఏ మొబైల్ తీసుకున్నాను, ఎంత పడింది అనేది ముందు వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా అయ్యప్ప స్వామి పడి పూజ ఉందని చెప్పేసి అన్నాం కదా, ఆయనది ఇక్కడికైతే పూజకు వచ్చినాము. మేము వచ్చేవరకే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము కొంచెం లేట్గా వచ్చాం, మొబైల్ షాపులు ఇవన్నీ అక్కడ ఇక్కడ తిరిగే వరకు కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇంకా అప్పటికే పూజ అయిపోయింది. బట్ ఎనీవేస్ అండి, పూజ టైంకి వచ్చి ఉండి చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుండే. ఆయన అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీపై మాపై ఎలవేళలా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఏదైనా కానివ్వండి, డెకరేషన్ అయితే సూపర్గా ఎక్సలెంట్గా ఉండింది. మేము వచ్చేవరకే స్వాములంతా కూడా భిక్ష అయిపోయింది, తినేసి పూజ అయిపోయింది, అందరికి కూడా భోజనాలు కూడా అయిపోయినాయి. అప్పుడే అయిపోయింది ఎగ్జాక్ట్లీ భోజనాల టైంకి మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. డెకరేషన్ చూసారా, అద్భుతం అండి, సూపర్. అసలు నాకైతే చాలా చాలా ఇష్టం అయ్యప్ప స్వామి పూజ అంటే. బట్ ఏం చేస్తాము, మేము కొంచెం ఇంట్లో ఆ పని చేసుకుని పోయే వరకు వాస్తవానికి 9కే పూజ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా బట్ మేము వెళ్ళే వరకు ఆ టైం అయిపోయింది కాబట్టి ఏం చేస్తాం, ఇంకా
అలాగా వెళ్ళగానే ఇంకా నేను ధీరజ్ మా ఆయన అందరం కూడా బొట్టు పెట్టేసుకొని ఇంకా అయ్యప్ప స్వామి దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాం అన్నమాట. మెట్ల పూజ చాలా బాగుంటుంది కదండి, చాలా చాలా బాగుంటుంది అసలు. చూడాలి అది అసలు అంత అయిపోయినాక చూస్తే దాన్ని అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. పూజ జరిగేటప్పుడు చూస్తేనే ఆ థ్రిల్లింగ్ అని ఆ హ్యాపీనెస్ కానీ చాలా చాలా బాగుంటుంది. బట్ అలాగా నేను అంత ధీరజ్కి అయితే పూజ విధానం ఏంటి అని చెప్పేసి వాడికి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా లక్కీ గడికి అయితే కెమెరా పెట్టేసి అయితే వెళ్ళాం కదా, సో అందుకనే చెప్పాను కదండి. సో అది నా ఫోను. బట్ ఎనీవేస్ ఒకప్పుడు నేను ఆ ఫోన్ కోసం అని ఇంత తనలాడిన, జస్ట్ ఆ ఫోన్ వీడియో కావాలని చెప్పేసి అలా చేసిన దాన్ని ఈరోజు కొంచెం ఎంతో కొంత అమౌంట్ నేను సేవ్ చేసి అమౌంట్కి ఒక ఫోన్ నేను తీసుకుంటున్నాను గుర్తుగా, అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. జీవితంలో అన్ని ఒడుగుదొడుకులు కామన్ అండి. వాటన్నిటిని దిగమింగుకొని మర్చిపోతూ జ్ఞాపకాలు ఎక్కువగా పెట్టుకోకుండా రేపటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నామనేదే ఇంపార్టెంట్. రేపటి గురించి అసలు ఆలోచన పెట్టుకోవద్దండి. జీవితం అంతే. ఎవరెవరు ఇప్పుడు కళ్ళెంబుట పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. అసలు చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవరికి ఏది కూడా గ్యారంటీ లేదు. సో దట్ ఉన్న ఈ టైం మాత్రమే మన టైం కాబట్టి హ్యాపీగా లీడ్ చేసేద్దాము అంతే. సో అది అన్నమాట. సో మొత్తానికి ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే తింటూ ఉన్నాము. అందరూ నా ఫాలోవర్సే అంట. ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతమంది మాట్లాడారండి మన ఫాలోవర్స్ అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒకరు ఇన్స్టా ఫాలో అవుతాం అక్క, ఇంకొకరేమో యూట్యూబ్ ఫాలో అవుతాం అక్క అని చెప్పేసి అలా చెప్తా ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. తెలుసు కదా, ఒక యూట్యూబర్కి అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. సో అది మొత్తానికైతే భోజనాలు అయితే సూపర్గా ఉండింది, చాలా బాగుండింది టేస్ట్ అయితే. అయ్యప్ప స్వామి పూజ వచ్చేసి తనే తింటూ చూసారా, వాళ్ళన్నమాట నాకు చెల్లెలు వరుస అవుతారు, మరిది చెల్లెలు వరుస అవుతారు. మొత్తానికైతే ఇలాగా అందరం కూడా భోజనాల టైంకు ఇంకా భోజనాలు అయితే చేసేసినాము. మళ్ళీ ఒకసారి ఫ్యామిలీ ఫోటో అందరం కూడా దిగేసి, సో ఇంకా చెల్లి అంటుందన్నమాట, అక్క లక్కీకి అసలు లక్కీని కూడా తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. కానీ ఇంత క్రౌడ్లో నేను లక్కీని ఎక్కడ తీసుకోపోగలుగుతాను చెప్పండి. అందుకనే అక్క లక్కీ కోసం అయితే పంచామృతం, అయ్యప్ప స్వామిలో స్పెషల్ పూజ అప్పుడు స్పెషల్గా ఉండే ప్రసాదము పంచామృతం అండి. అది సూపర్ టేస్టీ ఉంటుంది. అసలు పూజ అంటేనే ఆ ప్రసాదం అన్నమాట. ఇంకా అందుకని నా ముందర నిల్చున్న పాప వచ్చేసి కూడా తను కూడా నా ఫాలోవర్, నా సబ్స్క్రైబర్ అంట. అక్క ఫోటో దిగుదామన్నది కానీ హడావిలో పడి మర్చిపోయా నేను. సో అలాగా అక్కడ పూజలో కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళదే పూజ. మా మరిది అండ్ నాకు సిస్టర్ వరుస అవుతారు. ఇంకా వాళ్ళదైతే పూజా కార్యక్రమం వాళ్ళది అన్నమాట. మరీ స్టేజ్ పై నుంచి పిలుస్తూ ఉంది, అక్క లక్కీ కోసము ప్రసాదం తీసుకెళ్ళని చెప్పేసి అంటే ఇంకా నేనైతే ప్రసాదం తీసుకుందామని చెప్పేసి లక్కీ గారికి ప్రసాదం తీసుకుంటూనే ఉన్నాను. బట్ ఏదైనా కానీ పూజ అయితే అద్భుతంగా జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను లక్కీ గారికి అయితే కొంచెం సిర అండ్ ఇంకొంచెం అయితే పంచామృతము 2 రకాల ప్రసాదాలు ఉంటాయి కాబట్టి నేను అవి 2 మాత్రమే తీసుకెళ్తున్నాను లక్కీ గానికి. ఇంకా లాస్ట్కి అయితే పంచామృతం అయిపోయింది, కొంచెంగే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి లక్కీ కోసం అయితే కొంచెం ప్రసాదం అయితే తీసుకెళ్తున్నాను. నేను మోస్ట్లీ ఏ సత్యనారాయణ వ్రతం కానీ ఏ పూజలకు వెళ్ళినా కానీ లక్కీ గారి కోసము ఖచ్చితంగా ప్రసాదం తీసుకొస్తాను. నేను తినేసి లక్కీకి తీసుకురావడం నాకు అలవాటు అన్నమాట. ఇంకా నాకేమిటంటే 2 days నుంచి లక్కీ గారు నైట్ సరిగ్గా నిద్రపోవట్లేదు. నాకు కూడా అసలు బాగా డిస్టర్బ్ అవుతుంది, నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా. చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. నైట్ 3కి అయితే 3కి లేవడం కానీ, 4కి అయితే 4కి లేవడం కానీ, సరిగ్గా నిద్ర ఉండట్లేదు. ఇంకా అందుకని నా ఫేస్ అంతా ఇలా వాచిపోయినట్టు ఇలా కనిపిస్తూ ఉంది. ఏం చేస్తాం, మన లైఫే అంతే. ఇంకా ఫేస్ ఇట్లుంది అట్లుంది అని ఆలోచించే అంత టైం మనకు లేదనుకోండి. సో వచ్చి రాగానే ఇంకా లక్కీ గారికైతే ప్రసాదం తినిపిస్తూ ఉన్నాను. ఫస్ట్ ప్రసాదం తినిపించేసి మా ఆయన అంటున్నారు, గెస్ట్ హౌస్కి వెళ్ళక చాలా రోజులైంది, గెస్ట్ హౌస్కి వెళ్దాము, నువ్వు వెంటనే శారీతో ఉండగలుగుతా అంటే శారీతోని, లేదంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటావు అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇష్టం అని చెప్పేసి మా ఆయన ఆఫర్ ఇచ్చిందనమాట. మనం కొంచెం కంఫర్ట్గా ఉండేదంటే డ్రెస్సేనండి, శారీలో అంత కంఫర్ట్గా ఉండలేం కాబట్టి ఇంకా నేనైతే వెంటనే డ్రెస్ అప్ చేంజ్ చేసుకొని లక్కీ కొంచెం ప్రసాదం తినిపించిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ భిక్ష అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం మస్తు రోజులు అయిందని చెప్పేసి పొలం దగ్గరికి వచ్చినాం. ఇంట్లో అయితే ఎలుకలు కొట్టేసినాయి, సగం ఉడిసినాం, సగం కరెంటు పోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నారుమడి దున్నేయడానికి రెడీగా ఉంది, తుక్కం వచ్చేసింది. నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తా. ఇది ఈవినింగ్ వ్యూ
వస్తుంది కదా వాతావరణం క్లైమేట్. ఇది మా నార్త్ కమ్మడి. ఇంకో వారం 10 రోజులు అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా రూమ్ అంతా మొత్తం డీప్‌గా క్లీన్ అంటే మరీ ఎక్కువ ఓవర్ ఏం క్లీన్ చేయలేదు. జస్ట్ అలా డోర్ ఓపెన్ చేయగానే దొంగలు పడ్డలాగా ఎలుకలన్నీ, గిన్నెలన్నీ ఎత్తేసి చిందర వందరంతా గబ్బు గబ్బు చేసేసున్నాయన్నమాట. సాధ్యమైనంత వరకైతే కొంచెం నీట్‌గా సర్దేసుకొని మళ్ళో రోజు వచ్చి రూమ్ అంతా డీప్ క్లీనింగ్ చేద్దాము. ఎలుకలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు గానీ ఎలుకలంతా అబ్బా మామూలుగా కాదు. అంత రచ్చ రంబోల చేసి ఉన్నాయి. ఒక్కసారిగా ఉలికిపడ్డాం మేము. దొంగలేమన్నా పడ్డారా అనిపించింది. గిన్నెలు, బాగోన్లు, కిచెన్‌లో అన్ని సామాన్లన్నీ మొత్తం చిందర వందర చేసి ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇది ఇవాల్టి వీడియో. వీడియో ఎలా అనిపించింది అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్